వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ వేడుకల్లో పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన 58 రోజుల కఠోర ఉపవాస దీక్ష ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఆయన త్యాగానికి ప్రతీకగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 23న నక్కపల్లి మండలంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరగనుందని, దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి అనిత ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మోడపాటి శివదత్, పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్, మండల అధ్యక్షుడు గింజల లక్ష్మణరావు, లాలం కాశీనాయుడు, కురందాస్ నూకరాజు, కొప్పిశెట్టి బుజ్జి, వైబోయిన రమణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆహారం తీసుకోకుండా ఉట్టి నీళ్లతోనే జీవితం అంతా గడిపి 58 రోజుల తర్వాత అమరుడైన పరిస్థితి. అతను అమరుడైన తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రం కూడా రావటం అనేది జరిగింది. అంటే ఏంటంటే సుమారుగా చెప్పాలంటే ఈరోజు మనం అనుభవిస్తున్న మనది రాష్ట్రం మనది కానీ ఈ తాలూకా స్వతంత్రం కానీ ఇవన్నీ కూడా ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు తాలూకా త్యాగ ఫలితం. ఆ త్యాగ ఫలితాన్ని గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు దీన్ని రాష్ట్ర పండుగగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆయనకి ఘనమైన నివాళి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టారు. అంతేకాకుండా ఈ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు కూడా పొట్టి శ్రీరాములు గారిని గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఆయన అమరజీవి అంటారు. అమరుడు అంటే చావు లేనివాడు. ఆయన ఎప్పుడు ఎంతకాలం ఈ భూమి మీద తెలుగు ప్రజలు ఉంటారో అంతవరకు కూడా పొట్టి శ్రీరాములు గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. తరతరాలు మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడానికి దానికి గుర్తుగానే ఈరోజు మనకి అమరావతిలో 58 అడుగుల ఒక విగ్రహాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వెళ్ళటమే కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విగ్రహావిష్కరణ చేయటం, ఈరోజు అమరావతి లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన రాజధానిలో అటువంటి వ్యక్తి తాలూకా విగ్రహాన్ని పెట్టడం అన్నది మా అందరికీ మేము గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పొట్టి శ్రీరాములు గారు స్వతంత్ర సమరయోధులుగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన స్వతంత్రం గురించి ఎంత పోరాటం చేశారో మీరందరూ అనుకోవచ్చు. అసలు రాష్ట్రం మనకి ఎందుకు సపరేట్గా రావాలి అని. ఇంతకు ముందు మనం మద్రాసులో మ్యాక్సిమం వేట నుంచి వచ్చిన తర్వాత ఆ చేపలు తీసుకెళ్ళి అమ్మిన తర్వాత అమ్మకపోతే బయట పోసేస్తున్నారు. ఇలా కాకుండా దాన్ని డ్రై ఫిష్ కన్వర్ట్ చేయడానికి ఎలా చేయాలమ్మా ఒకసారి ట్రై చేయండి. అలాంటి సోలార్ ప్యానెల్స్ కూడా ఇమీడియట్గా రెడీ చేయించి దగ్గరగా 1000 కేజీలు డ్రై ఫిష్ని ఎలాగ మనం ఎక్స్పోర్ట్ చేయాలి. దీని మీదే కాకుండా నేను చెప్పాను, మొన్ననే మేడం నేను డిస్కస్ చేసుకున్నాం. లేడీస్లో ఎవరెవరికి ఏ టాలెంట్స్ ఉన్నాయి. మీలోనే ఒకళ్ళు మంచిగా వంట చేస్తారు, మంచిగా పచ్చళ్ళు పెడతారు, మంచిగా అల్లికలు అల్లుతారు, మంచిగా స్టిచ్చింగ్ చేస్తారు. మనం అన్నీ చేయగలం. సవ్యసాచి అని ఎవరెవరు అనగల మనం చేయగలం. సవ్యసాచి అంటే అన్ని పనులు చేయగలిగే వాళ్ళు సవ్యసాచి అంటారు. మనం చేయగలం కదా, హ్యాపీగా చేయగలం, ధైర్యంగా చేయగలం. అటువంటి వాళ్ళకి ఎలాగ చేయాలి అన్న దాని మీద కూడా నేను ఏ ఊరు వెళ్ళినా కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కానీ ఇప్పుడు కూడా నేను ఏ ఊరు వెళ్ళినా కూడా చాలా మంది నన్ను అడిగే ఒకే ఒక్క కోరిక ఏంటంటే, అమ్మ మాకు బతకడానికి ఏదో చూపించమ్మా అని అడుగుతారు. నిజంగా అది ఒక్కొక్కసారి నాకు కొంచెం నేను కూడా డిస్టర్బ్ అవుతుంటాను. అంటే నిజమే కదా, మగవాళ్ళు బయట నుంచి ఎన్ని తీసుకొచ్చినా ఎంత తీసుకొచ్చినా ఇంట్లోకి వచ్చేసరికి సగం అయిపోతుంది. అవునా కాదు? సగం అయిపోతుంది. 300 సంపాదిస్తే ఇంటికి వస్తే 150 వస్తుంది. అదే ఆడది బయటికి వెళ్ళి 150 సంపాదిస్తే 150 కూడా ఇంటికే వస్తుంది. అదే ఆడదానిలో ఉన్న గొప్పతనం. నేనేమంటానంటే దానికి సంబంధించి ఎలా చేయాలన్నది ఒక కార్యాచరణ పెట్టుకుంటున్నాం. ఒకసారి మీ విలేజెస్కి కూడా వచ్చి ఒక సర్వే కూడా చేస్తారు. ఆ రోజు ఆయనకి తెలుగు రాష్ట్రం మీద ఉన్న అభిమానం, తెలుగు వాళ్ళ మీద ఉన్న అభిమానం, తెలుగు మీద ఉన్న మమకారంతో తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం రావాలని ఆ రోజు కోరితే చాలా మంది వినిపించుకోవాలి, చాలా మంది పట్టించుకోపోయేసరికి ఆయన ఏం చేశాడంటే, నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను అన్నాను. సాధారణంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చునే వాళ్ళు ఎలా అంటారంటే, ఒక 2-3 రోజులు కూర్చుంటారు, 4వ రోజు ఎవరో ఒకరు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని రానివ్వలేదు, ఎవరిని కూడా రానివ్వలేదు. కేవలం మంచినీళ్ళు లెమన్ వాటర్ తాగుతూ
సుమారుగా 58 రోజులు అంటే తక్కువ విషయం కాదు. ఈరోజు మనమైనా ఇంట్లోని నా భర్త బాగుండాలి అని చెప్పి ఒక రోజు ఉపవాసం ఉంటాం, లేదు నా బిడ్డలు బాగుండాలి అని వారంలో 3 రోజులు, వారంలో 1 నెల రోజులు ఉపవాసం ఉంటాం, లేదు అనుకుంటే ప్రతి శనివారం ఉపవాసం ఉన్నామంటాం. అది ఎందుకు? నా బిడ్డ బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా అత్తమామ బాగుండాలి, నేను బాగుండాలి. అంతేగాని మా ఊరు బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా జిల్లా బాగుండాలి, మా పాయకరపేట నియోజకవర్గం బాగుండాలని ఈ రోజుల్లో ఎవరైనా ఒక పూట మనం వెళ్ళి ఉపవాసం ఉంటున్నామా? చెప్పండి ఒకసారి. అంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అలాంటిది మన రాష్ట్రం గురించి, మనందరి గురించి, మనకంటూ సపరేట్ రాష్ట్రం వస్తే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని ఒక తపనతో ఉన్నారు మనకు. అలాగే ఆ తర్వాత మన ఎన్టీ రామారావు గారు ఆ వేషం వేసిన తర్వాత ఎన్టీ రామారావు గారిలో కనిపించారు, శ్రీరాముడు ఇలా ఉంటారు అనుకుంటాము. కానీ ఆ రోజు కనిపించిన దేవుడి గురించి మొక్కుతాం. కనిపించే దేవుడి గురించి ఒక రోజు వచ్చి పూలు వేసుకుని ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మనందరికీ అదృష్టం వచ్చింది. దానికి మనందరం కూడా గర్వపడాలి. ఇలాంటి కార్యక్రమాన్ని మనకి నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా గుర్తుండాలి. ఈ రోజు మనం చేసిన త్యాగం. మన ఇంట్లో వాళ్ళమే చిన్నవాళ్ళు అనుకుంటాం, అరే మీ తాతగారు సంపాదించిందిరా ఇదంతా ఈ రోజు అనుభవిస్తున్నామంటే, నువ్వెవరో నీ కొడుకుతానో నీ మనోడితోనో చెప్తావు, లేకపోతే పలానా వాళ్ళు చేసిందిరా ఇదంతా అని చెప్పుకుంటాం. అటువంటిది మన రాష్ట్రం గురించి, మనం ఇలా ఉండే దాని గురించి, త్యాగం చేసిన వ్యక్తి గురించి రాష్ట్రం అంతా చెప్పుకోవాలి, ఎన్ని తరాలైనా చెప్పుకోవాలని మంచి ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇనిషియేషన్ తీసుకొని సుమారుగా 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు అమరావతి రాజధానిలో నిర్మించడం అన్నది, దానికి కాంస్య విగ్రహం నిర్మించడం అన్నది నిజంగా ఒక చరిత్ర. ఈ చరిత్రకి నాంది పలకడానికి ఈరోజు అమరజీవి గారి జయంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా పాల్పంచుకుంటున్నాం. ఈరోజు ఆయన త్యాగానికి, నిబద్ధతకి, ఆయన తాలూకు కమిట్మెంట్ని ఈరోజు నెక్స్ట్ జనరేషన్స్ మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మన పిల్లలకి కూడా చెప్పాలి. లేకపోతే ఈరోజు అదే బంధాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నడుస్తూ ఈరోజు ఒక పక్క నుంచి సంక్షేమం కానీ, ఒక పక్క నుంచి అభివృద్ధి కానీ, ఈ రెండింటినీ కూడా సమపాలలో తీసుకెళ్తాం. ఈరోజు మీరందరూ చూస్తున్నారు, గ్రామాల్లోని ఎప్పుడూ లేని విధంగా లాస్ట్ 5 సంవత్సరాలు ఒక రోడ్డు కూడా పడిన సందర్భం చూడలేదు. ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్తున్నా, ఈ రోజు ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా దఫాలుగా ఫేజెస్ వారీగా కూడా తీసుకెళ్తున్నాం. అంటే మ్యాక్సిమం ఎక్కడెక్కడ రోడ్స్ లేవో అవన్నీ కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు సంక్షేమ విషయంలోని కానీ, గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈరోజు ముందు పనిచేస్తున్నాం. అతి ముఖ్యంగా ఈరోజు అధికారులందరూ కూడా